కి స్వాగతం. నెల్లూరు నగరంలోని విజయ మహల్ గేట్ సెంటర్లో శ్రీ సాయి నెల్లూరు రుచులు హోటల్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా సాయి నెల్లూరు రుచులు హోటల్ నిర్వాహకులు ఎస్ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా హోటల్ రంగంలో అనుభవంతో ఈరోజు నెల్లూరు రుచులు హోటల్ను ప్రారంభించామన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్తో పాటు 120 రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ అందిస్తున్నామన్నారు. నెల్లూరు అంటే భోజనానికి మారుపేరని, మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా నాణ్యమైన, తక్కువ రేట్లో నాణ్యమైన భోజనం అందించాలనే సంకల్పంతో ఈ హోటల్ను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు ప్రజలు మా హోటల్ను సందర్శించి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో చెముకుల శివకుమార్, అయోధ్య రమణయ్య, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరులోని విజయ మహల్ గేట్ నందు గత 30 సంవత్సరాల నుంచి మేము సాయి హాట్ ఫుడ్స్ నడుపుతున్నాము. ఈ మధ్యనే నెల్లూరులో అతి తక్కువ రోజుల్లో అంటే సంవత్సరంలోపే అయోధ్య హోటల్ పెట్టి మా మిత్రుడు రమణ గారు శివ పెట్టి నెల్లూరులో వెజిటేరియన్ మీల్స్ నెల్లూరులో వెంకటరమణ పూర్ణ పోటీగా టిఫిన్ కానీ భోజనం కానీ అందిస్తున్నారు. ఇక్కడ ఈ ఏరియాలో నేను ఉంటూ ఉండడం వల్ల ఇక్కడ మా ఇద్దరం కలిపి నాన్ వెజ్ మీల్స్ పెడితే బాగుంటుంది అని ఆలోచనతోటి అనగానే అప్పుడు మా రమణ గారు మా ఫ్రెండ్ ఇక్కడ మా తక్కువ రేట్లు పెడదామన్నా పెడితే అందరికీ అందుబాటులో ఉండాలి, చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా బాగా ఎక్కువ తిరిగే ఏరియా ఇది, ఆ విధంగా ప్లాన్ చేద్దామని ఆలోచించుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 130 రూపాయలకి అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ పెడతాం, 120 రూపాయలకి చికెన్తో కానీ ఫిష్తో కానీ మీల్స్ పెడతాం. ఎర్లీ మార్నింగ్ మా దగ్గర దోశ, చికెన్, పాయ ఉంటుంది. తొందరలోనే ఈ వీక్లో 2 డేస్ ఎర్లీ మార్నింగ్ అంటే ఇక్కడ టయాన్ని బట్టి నెల్లూరు సిటీ పొజిషన్ చూసుకొని 6 AM 7 AM అని బిర్యానీ కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే అందుబాటులో పాయ, దోశ, ఉదయాన్నే చికెన్ ఉంటుంది, ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుంది, ఇడ్లీ కూడా ఉంటుంది, మధ్యాహ్నం కూడా మీల్స్ ఉంటుంది, సంగటి, చేపల పులుసు కూడా ఉంటుంది. అలాగే చైనీస్ ఐటమ్ కూడా పెడుతున్నాము, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, గోబీ, చిల్లీ చికెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. వీక్లో 2 డేస్ వచ్చేసి రోజు తలకాయ కూర అవి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అందుకని దీన్ని తక్కువ రేట్లు ఇస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని అందుబాటులో తీసుకొని మాకు ప్రోత్సాహం ఇచ్చి ఇలాంటి 2-3 పెట్టేదానికి మీ అందరూ సహాయంగా ఉంటుందని కోరుకుంటున్నాము. తర్వాత కర్రీస్ పాయింట్ కూడా 2-3 ప్లాన్ చేయాలని కోరుతున్నాము మా మిత్రులు కలిసి మేము. అది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ రేట్లో పెట్టి కస్టమర్ని బాగా సాటిస్ఫై చేయాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజయ మహల్ గేట్ సెంటర్ నందు సాయి నెల్లూరు రుచుల పేరుతో మా మిత్రులు ఈ ప్రాంతంలో నాన్ వెజిటేరియన్ హోటల్ అంటే కేవలం 130 రూపాయలకి అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ, 120 రూపాయలకి చికెన్తో కానీ చేపల పులుసుతో కానీ మంచి రుచికరమైన వంటలతో వాళ్ళ కడుపు నిండా పెట్టాలని ఒక ముఖ్యమైన సంకల్పన. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉదయం లేచినప్పటి నుంచి 15,000, 20,000, 10,000 రూపాయలు ఉద్యోగస్తులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కడుపు నిండా పెట్టాలనే ఒక మెయిన్ ముఖ్య ఉద్దేశం. రిప్రజెంటేటివ్లు అయితే ఏమి, రోజు తిరిగే కూలీలు అయితే ఏమి, వాళ్ళందరూ ఏంటంటే కడుపు నిండా తినాలా, అతి తక్కువ డబ్బులకి నాన్ వెజిటేరియన్ భోజనం ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. అందుకని మా మిత్రులకి దాదాపుగా 30 సంవత్సరాల అనుభవం, 30 సంవత్సరాల నుంచి హోటల్ రంగంలో అపార అనుభవం కలిగిన వ్యక్తులు వీళ్ళు ఒకే ఒక సంకల్పన. ఈ 30 సంవత్సరాల నుంచి మనము ఎంతో సేవ చేశాము. అలాగే నాన్ వెజిటేరియన్ ఐటమ్ పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకైతే ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, నెల్లూరు నలుగురు నుంచి ఈ ప్రాంతానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రజల కోసం, ప్రతిరోజు వచ్చే వాళ్ళ కోసం నాన్ వెజిటేరియన్ హోటల్ బిర్యానీ అయితే ఏమి, వాళ్ళ కడుపు నిండా చికెన్ కర్రీ, ఫిష్ ఏదో ఒక కర్రీతో 120 రూపాయలకి వాళ్ళ కడుపు నిండా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఒకటే మోటుతో పోతున్నారు. రుచి, శుభ్రత, ఫ్రిడ్జ్ అనేది లేకుండా, స్టోర్ లేకుండా మీకు ఏ రోజు ఆ రోజు పెట్టి
నీట్గా వాళ్ళకి నాణ్యమైన రుచులతో తిని వాళ్ళు హాస్పిటల్కి అటు ఇటు పోకుండా రోజు నాణ్యమైన రుచులతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి 30 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా అనుభవం కలిగిన వ్యక్తులు. చాలా ఈరోజు మేము తినడం జరిగింది. చికెన్ కర్రీ, బిర్యానీ తినడం జరిగింది. చాలా రుచికరంగా ఉన్నాయి. నెల్లూరులో ఇటువంటి బిర్యానీ అంత తక్కువకి ఇస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా ప్రజలందరూ దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇటువంటి సేవనే చెప్పాలనుకుంటా. ఎందుకంటే అంత తక్కువ డబ్బులకి వాళ్ళకి ఎంతో మిగిలిపోతుందని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా ప్రసాద్ నాయక్ గారిని అయితే, వెంకటరమణ అయితేమి, శివ గారిని అయితే ఖచ్చితంగా ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయి రుచులు అనే దాన్ని ఓపెన్ చేశారు. ఆల్రెడీ 30 years నుంచి ఇక్కడ బాస్కెట్బాల్ ఈ విధంగా అది కాకుండా హోటల్గా పెట్టాలి విస్తరించాలనే ఉద్దేశంతో నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ యాక్చువల్గా గేట్ కింద నాన్ వెజ్ హోటల్స్ ఇక్కడ 5 సంవత్సరాలు పుట్టిన ఇక్కడ కాబట్టి గేట్ కింద నాన్ వెజ్ హోటల్స్ లేదు. అదేవిధంగా ఉదయాన్ని కూడా బిర్యానీ పెట్టాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో చేశారు. నెల్లూరు రుచులు అంటే నెల్లూరుకి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మన నెల్లూరు ఫుడ్ అంటేనే విధంగా ఉంటుంది. బిర్యానీ అంటే స్పెషల్ చేపల పులుసు కానీ అదేవిధంగా 120 రూపాయలకి చేపల పులుసుతో అన్నం పెడుతున్నారు. ఒక ముక్క వేసి నెక్స్ట్ ఏంటంటే చేపల పులుసు కావాలన్నా లేకుండా ఉంటే చికెన్ కర్రీ కావాలన్నా ఏదైనా నాన్ వెజ్ ఫుడ్తో 120 రూపాయలకి భోజనం అంటే చెప్పుకోదగ్గ కొంచెం సేవాభావం అంతా ఎక్కువ